హాయ్ అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతుహు. ఇది నల్లేరండి. నల్లేరుతో పచ్చడి ఎలా తయారు చేసుకుందామో చూద్దామా. చూడండి, ఈ నల్లేరు ముక్కలు ముక్కలుగా ఇలా కోసుకోవాలండి. బాగా కోసుకొని సైడ్లన్నీ కోసుకొని కొద్దిగా దురద ఉంటుంది, నూనె పూసుకోవాలండి. బాగా కడిగి పెట్టుకోవాలి. ధనియాలు, జీలకర్ర, మెంతులు, చింతపండు, టమాటాలు, వేరుశనగపప్పు బాగా వేయించుకోవాలండి. పొట్టు తీసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఈ నల్లేరు ముక్కలు బాగా నీళ్ళల్లో కడుక్కొని నల్లేరులో వేసుకొని బాగా ఎండిపోయినట్టు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని చూడండి, నేను చూపిస్తాను. అలాగా ఫ్రై చేసుకోండి. ఇది ఒంటికి చాలా మంచిది. ఇలా ఫ్రై చేసుకొని టమాటాలు, చింతపండు దాంట్లోనే వేసేస్తానండి నేను. వేసుకొని మగ్గించుకోవాలండి. ఎండుమిరపకాయలు, కొద్దిగా ఉప్పు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టేయాలండి. ఇది పీసులు వస్తాయండి. ఇదంతా బాగా మెత్తంగా నీళ్ళు వేసుకొని మెత్తంగా మిక్సీ పట్టి అన్ని టమాటాలు, వేరుశనగపప్పు అన్నీ వేసుకొని మెత్తంగా మిక్సీ పెట్టేయాలండి. చింతపండు, టమాటాలు అన్నీ వేసేయాలండి. మళ్ళీ ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, పసుపు, ఇది ఇంగువ అండి. ఇవన్నీ వేసుకొని ఉప్పు చూసుకొని, ఉప్పు కానీ కావాల్సి వేసుకోండి, లేకపోతే లేదు. నూనె అంతా బాగా పైకి తేలినట్టు పచ్చళ్ళలోకి ఇలా మగ్గాలండి. బాగా ఫ్రై లాగా అయిపోవాలి పచ్చడి. కానీ చూడండి ఎంత టేస్ట్ ఉంటుందంటే ఈ పచ్చడి ఇంకా తినాలనిపిస్తూ ఉంటుందండి. దీంట్లోకి ఎండి చేప వేయించుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు కానీ ట్రై చేయండి. నల్లేరు అడవిలోకి వెళ్ళండి, తెచ్చుకోండి, వండుకోండి. బాయ్ అండి.